కాకినాడ జిల్లా పాత బస్టాండ్ పరిసరాల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సీఐ నాగదుర్గారావు నేతృత్వంలో 4 బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టారు. 2 గంటల పాటు నిర్వహించిన ఈ కార్డన్ సెర్చ్లో సరైన పత్రాలు లేని 88 వాహనాలను సీజ్ చేశారు. మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని పోలీసులు హెచ్చరించారు. వాహనాల రికార్డులు తప్పనిసరిగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. అందరికీ నమస్కారం. నేను కాకినాడ 1 సిఐని. నా పేరు నాగదుర్గారావు. ఈరోజు మా జిల్లా ఎస్పీ గారైన శ్రీ బిందు మాధవ్ సార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు తెల్లవారుజాము నుంచి 4 గంటల నుంచి మనకి ఓల్డ్ బస్ స్టాండ్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓల్డ్ బస్ స్టాండ్ ఏరియా, వెంకటేశ్వర కాలనీ, ఓల్డ్ బస్ స్టాండ్, పేదరపేట ఏరియాలో కార్డన్ సెర్చ్ అంటే మనం ప్రతి హౌస్కి వెళ్ళి అనుమానితులు కానీ ఏదైనా ఏమైనా సస్పెక్టెడ్ వెహికల్ కానీ ఏమైనా సస్పెక్టెడ్ ఐటమ్స్ కానీ ఏమైనా ఉండకపోతే మా స్టాఫ్ అంతా తీసుకుని ఉమెన్ ఫోర్సు, అదేవిధంగా మా పోలీసు, సివిల్ ఫోర్సు అండ్ ఒక స్పెషల్ టీమ్స్, క్యూఆర్టీ టీమ్స్ అన్ని 4 నుంచి ఒక 4 బృందాలుగా ఏర్పడి ప్రతి హౌస్ని చెక్ చేయడం జరిగింది. దాంట్లో మాకు వితౌట్ రికార్డ్స్ లేని వెహికల్స్ దగ్గర ఒక 88 వరకు మేము సీజ్ చేయడం జరిగింది. అయితే వాటిలో కొన్ని రికార్డ్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అవి కూడా మేము వెరిఫై చేస్తాము. యాజ్ పర్ రికార్డ్స్ ఉంటే కనుక యాజ్ పర్ లీగల్గా ఎలా అయితే అలా మేము ఫాలో అవుతాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ రికార్డ్స్ మెయింటైన్ చేయండి. అన్నెసరిగా ఎవరో వితౌట్ రికార్డ్స్ లేకుండా వెహికల్స్, అదేవిధంగా సస్పెక్టెడ్స్ ఏమైనా ఉంటే కనుక మాకు ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయండి. మేము రిపీటెడ్గా కంటిన్యూగా కొన్ని ఏరియాలు, సెలెక్టివ్ ఏరియాలు ఎక్కడైతే ఉన్నాయో మాకు వాటి మీద ఫోకస్ చేస్తాం. ఎక్కువ క్రైమ్ ప్రోన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిని నిఘా పెడుతున్నాం. దయచేసి ఎప్పుడు కూడా పోలీసులు సహకరించి ఏ సమాచారం మా దృష్టిలో తీసుకోవాల్సిందిగా మరొకసారి ప్రజలకి మీడియా ముఖ్యంగా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేను